వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాళ్ళ సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ముందుగా మొదటిది గేమ్ చేంజర్ ట్రైలర్ హైలైట్ పార్ట్ లీక్ చేసిన తమన్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ జనవరి 2న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక తమన్ అన్ని పనుల్ని పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. ట్రైలర్ పార్ట్ ను అంతా లాక్ చేసి పెట్టి ఇలా ఓ ట్వీట్ వేసినట్లుగా ఉన్నాడు. ట్రైలర్ లో మెయిన్ పార్ట్ హైలైట్ డైలాగ్ ను ముందే లీక్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ డైలాగ్ ఖచ్చితంగా రామ్ చరణ్ సూర్యాల మధ్య వచ్చేట్లుగా కనిపిస్తుంది. అసలే ఈ రెండు క్యారెక్టర్లు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయని, వారిద్దరి ఫేస్ ఆఫ్ అదిరిపోతుందని శంకర్ అండ్ టీం చెబుతూనే ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ క్యారెక్టర్, సూర్య పాత్రలే హైలైట్ అని, ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ వేయించేలా ఉంటాయని, ఇది వరకు ఎప్పుడూ ఉండని హీరో విలన్ కాంబో సీన్లు ఉంటాయని అంటున్నారు. రాజకీయ నాయకుడికి పోలీస్ ఆఫీసర్ కు మధ్య వచ్చే సీన్లు సినిమాను నిలబెడతాయని శంకర్ అండ్ టీం ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా తమన్ ఇలా ఓ చిన్న డైలాగ్ ను లీక్ చేసేశాడు. నువ్వు రా అంటే నేను కూడా రా అంట, నువ్వు సార్ అంటే నేను కూడా సార్ అంట అనే టైప్ లో రాకి రా సార్కి సార్ అంటూ రామ్ చరణ్ ఓ డైలాగ్ చెబుతాడనిపిస్తుంది. అందుకే తమన్ ఇలా రాకి రా సార్కి సార్ అంటూ గేమ్ చేంజర్ ట్రైలర్ బ్లాస్ట్ కానుందని ట్వీట్ వేశాడు. ఇక నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఈ ట్రైలర్ సందడి షురూ కానుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం రాజమౌళి రాబోతున్నారు. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. ఇది పాన్ ఇండియా మూవీ అని చెబుతున్నారు, కానీ ఇంతవరకు ఆ స్థాయిలో ప్రమోషన్స్ అయితే కనిపించడం లేదు. అసలు హిందీలో ఈ మూవీని మినిమం ఓపెనింగ్స్ అయినా రాబడుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు తమిళంలోనే గేమ్ చేంజర్ సందడి కనిపించేలా ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బేబీ కాంబోలో మరో సినిమా. దర్శకుడు ఎవరంటే మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గత ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాల్లో బేబీ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోవర్ధన మారుతి, ఎస్కేఎన్ నిర్మించారు. రిలీజ్ కి ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కాంబోకు ప్రశంసలతో పాటు అవార్డ్స్ కూడా దక్కాయి. కాగా ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ జోడీ రిపీట్ కానుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా మరో సినిమా పట్టాలెక్కనుంది. ఈటీవీ విన్ లో రిలీజ్ అయి సెన్సేషన్ హిట్ గా నిలిచిన #90s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నాగవంశీ నిర్మించనున్నారు. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారు. కాగా ఈ సినిమాకు ఓ 2 మేఘాలలా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ తొలిసారి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. బేబీ వంటి సూపర్ హిట్ కాంబోతో ఆదిత్య హాసన్ ఎంతటి హిట్ కొడతాడా చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సంక్రాంతికి వస్తున్నాం. ట్రైలర్ డేట్ లాక్ అయిందా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రంపై ఆల్రెడీ సాలిడ్ బజ్ నెలకొనగా ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ జనవరి 6న మేకర్స్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండే ట్రైలర్ కట్ ని వదులుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దానిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందించగా, తాను ఇచ్చిన అన్ని పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.